హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇంట్రెస్ట్. ఇవాళ మన ఛానల్లో క్రిస్పీగా టేస్టీగా ఉండే గులాబీ పువ్వుల్ని ఇంట్లో ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. పండగ అంటేనే పిండి వంటలు కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో పిండి వంటలు చేసుకుంటారు. మీరు ఈ పండగకి ఈ గులాబీ పువ్వుల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో నా కమెంట్ సెక్షన్ చెప్పండి. ఈ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని ఒక 1/2 kg వరకు మైదా పిండి, ఒక 100 గ్రాములు అంటే ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, స్వీట్నెస్ సరిపడా బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలు లేకుండా ఒకసారి మిక్సీ జార్లో వేసి క్లోజ్గా గ్రైండ్ చేసుకుంటే బెల్లం అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది. బెల్లం పిండి ఒకసారి బాగా కలిపేసుకుని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మన దోసల పిండి ఎలా అయితే స్మూత్గా కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. మరి థిక్గా కలుపుకుంటే గులాబీ పువ్వులు సరిగా రావు కాబట్టి మన దోసల పిండి ఎలా అయితే పలచగా ఉంటుందో అలా పలచ కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగిపోయాక ఇంకా చిన్న చిన్న పిండి ముద్దలు ఉంటాయి కనుక మనం విస్కర్తో కలుపుకోవచ్చు. మీరు పిండి కలిపేటప్పుడే సాల్ట్, స్వీట్నెస్ చూసుకుని సరిపోకపోతే వేసుకుని కలుపుకోవచ్చు. ఈ బెల్లం అంతా కరిగిపోయాక మనం ఒకసారి విస్కర్ పెట్టి కలుపుకుందాం. ఇదంతా ఒకసారి కలుపుకునే ముందే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని అందులో గులాబీ గుత్తుల్ని హీట్ చేసుకోవాలి. మన పిండిని ఒకసారి విస్కర్తో కూడా బాగా కలిపేసుకుని ఒక గిన్నెలో తీసుకోవాలి. మన దోసల పిండి ఎలా ఉంటుందో అలా ఒకసారి స్పూన్తో చూసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి గులాబీ గుత్తులు డిప్ చేయడానికి సరిపడంత గిన్నె తీసుకుని అందులో కొంచెం పిండి వేసుకోవాలి. మన నూనెలో వేడిగిన గులాబీ గుత్తులు తీసుకుని ముందుగా మనం కలిపెట్టుకున్న పిండిలో హాఫ్ వరకు డిప్ చేసి వేడివేడి ఆయిల్లో 1 నిమిషం పాటు అలా ఉంచి ఇలా చాకుతో సెపరేట్ చేసుకోవాలి. మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే కనుక అలా సెపరేట్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తుంది. అల్యూమినియం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇలా ఒక సైడ్ టర్న్ చేసుకుని ఫ్రై చేసుకున్నాక సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మరి డార్క్ కలర్లో ఫ్రై చేసుకోకుండా కొంచెం లైట్ కలర్ తీసుకుంటే అవి చల్లారాక డార్క్ కలర్లో కనిపిస్తాయి. మనం బెల్లం వేయడం వల్ల తొందరగా కలర్ వచ్చేస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసినంతసేపు ఆ గులాబీ గుత్తుల్ని అలా వేడి ఆయిల్లో ఉంచాలి. అప్పుడే మనకి ఈజీగా గులాబీ పువ్వులు అనేవి సెపరేట్ అయిపోతాయి. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఇంకా ఈ పండగకి ఏం పిండి వంటలు కావాలో నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే పర్ఫెక్ట్ కొలతలతో మీకు చేసి చూపిస్తాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అలాగే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఇలా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ.